వ్యక్తిని మొత్తం షూటింగ్ మొత్తం ఒక కేక్ తీసుకుని అందరూ అనుకొని ఒక కేక్ తీసుకురా చేతు అడిగావు. నేను అడిగాను, నోరు తెరిచి అడిగాను, ఎప్పుడు అడగలేదు. డాలీ గారు కూడా అడిగారు, ఒక కేక్ తీసుకొచ్చి కట్ చేయని, కేక్ నువ్వు తీసుకురా అని చెప్పి అంటే తేలేదండి. తిను మా సినిమా షూటింగ్ కూడా కాదు, ఎక్కడో రాజమండ్రి అవతల 40 కిలోమీటర్ల లోపల షూటింగ్ చేస్తుంటే ఈయన గారు ఐ మీన్ చేతు ఒక ఫ్రెండ్ కి కార్ ఇచ్చి 4 కేజీలు కాజా పంపించాను. 4 కేజీలు ఒక మనిషి కోసం 4 కేజీలు కాజా పంపించాయి. అంటే మానస 4 కేజీలు తింటుందో లేదో తెలియదు కానీ 4 కేజీలు అయితే జరిగింది రాజమండ్రి. మీకు తెలియకుండా నా ఊర్లో మెసేజ్ మీ ఎక్కడున్నా మాన్సా అంటే ఇక్కడ లేడీస్ లో షూటింగ్ అవుతుంది. లొకేషన్ ఆల్సో ఎక్కడుంది పంపించండి. నేనేదో ఊరికే కదా అని పంపించాను. పంపిస్తే కరెక్ట్ గా ఒక 2 days లోపల కాల్ వచ్చింది, మేడం మీకు ఏదో వచ్చిందండి ఒక చూస్తే 4 ప్యాకెట్స్ అనమాట విత్ లవ్ అండ్ పైన. ఊర్లో ఇక్కడ చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని మీరు గట్టిగా అడిగింది కేక్. నేను చాలా ఒకటి కేక్ కాదు, క్యారేజ్ తీసుకొచ్చి ఫస్ట్ చేతుని పిలవండి, ప్రేమతో మా ఇంట్లో వంట చేస్తే బాబీ ఇంటి నుంచి వదిన ఇంటి నుంచి వంట ఫస్ట్ రోజు పెట్టిన తర్వాత మిగిలితేనే నేను తినేవాడు. సార్ ఇది నిజం, మీరు ప్రేమగా పెట్టారు, ప్రతిరోజు తిన్నారు. తాపేస్తాను అంటే నువ్వు ఎక్కడికి పంపించారు కూడా నాకు తాపేస్తాను కదా. అసలు నేను పంపిస్తే కదా సార్ మీరు అనుకునే తాపేశ్వర ఒక అమ్మాయి చెప్పేటప్పుడు కదా అంటే తన అబద్ధం చెప్తారు కదా. సార్ నాకు తెలిసి అమ్మాయిలు అబద్ధం చెప్పారు సార్. అంతే అంట అంతే. ఈ మాట మీద నిలబడతా అంటే సినిమా ఓపెనింగ్ లో సినిమా స్టార్ట్ అయిన ఒక 10 days కో 11 days కో విజయవాడ నుంచి ఒక స్వీట్ వచ్చింది. ఒక అమ్మాయి స్వీట్ తీసుకొచ్చి ఒక్కడికే పెట్టి ఆ బాక్స్ మళ్ళీ కార్లో పెట్టేస్తాను. నేను చెప్పదలుచుకోలేదు. ఈ అమ్మాయి అంటానేమో విజయవాడే కదా. ఎంత క్యూరియాసిటీ బెంగళూరు. బెంగళూరులో ఏం దొరుకుతుంది? బొబ్బట్టు ఫేమస్. ఎప్పుడైనా తెచ్చావా? తీసుకురాలేదు. నేను ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నాను సార్. నేను బెంగళూరు అయితే బట్ బెంగళూరు బొబ్బట్లు స్పెషల్. ఏంటి దాంట్లో ఏమైనా కలుపుతారా? మమ్మల్ని అడుగుతారా తెలియక నాకు చేయడం రాదు సార్. అంటే అంటే ఎవరో తయారు చేసింది నువ్వు తీసుకొచ్చి మాకు ఇస్తావా లేకపోతే మమ్మీ తయారు చేస్తారు? ఇప్పుడు మా మమ్మీ చేసిన బొబ్బట్టు అంటే ఎంత ప్రేమగా తింటాము, తీసుకురాలా సార్. నేను వెళ్ళలేదు సార్ బెంగళూరు. ఓకే. సో లొకేషన్ లో మనం ఒక సీక్వెన్స్ చేస్తుంటే ఎంత సైజు ఖజూర్ పండు ఇచ్చాను మీకు నేను గుర్తుపెట్టుకుంది. ఇక్కడ ఈ మందం సైజు చూసా అందరికి ఇవ్వమని చెప్పాను. మీరు ఎప్పుడైనా తీసుకొచ్చి నాకు ఏమైనా పెట్టారా? నాకు తెలియదు. నేను గ్రేప్స్ ఇచ్చాను. గ్రేప్స్ ఇచ్చాను, చిట్టి చిట్టి గ్రేప్స్. అది ఏంటి లొకేషన్ లో నీకు ఆ గ్రేప్ ఏదో నువ్వే తయారు చేసి. ఓకే, ఇక తనంటే బిజీ, ఎందుకంటే కరెక్ట్గా అదే టైంకి మన కాటమరేడి జరుగుతుంది షూటింగ్, అండ్ నమో వెంకటేష్ జరుగుతుంది, అండ్ అది కాక వేరే సినిమాలు కూడా జరుగుతున్నాయి. బిజీ. ఏది నేను ఎవరిని వదలను, ఈ సెషన్ ఇవాళ ఉగాది రోజు ఇలాగా అలీ గారి వల్ల అలీ గారికి జరిగిన అన్యాయాలు ఏంటి అని మనం గట్టిగా నిలదీయాలనేది దాని మీద అది. సో అందుకోసం నేను చెప్తాను. కానీ ఒక రోజు మాత్రం మీ ఇంటికాడ నుంచి అయ్యండి ఒక రోజు వీళ్ళ ఇంటికాడ నుంచి వచ్చింది. ఈ ఒక రోజు వాళ్ళ వైఫ్ బెంగాలీ కాబట్టి చేప తీసుకొచ్చి నువ్వు పెట్టావు, నేను తిన్నా. లాస్ట్ కాబట్టి చిన్నోడు పాప ఏం తీసుకురాలేడు కదా. He analyzes also. This sweet has something less. మధ్యలో జోక్ వేస్తే అది నీకు చోక్ అయింది. నవ్వుకొని చౌక్ అవుతే నిమ్మకాయ అయితే ఎక్కడ పెట్టుకుని అడిగాడు. కుట్టించాలి దాన్ని సార్ బద్ద. సో లేడీస్
అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ అనుభవం చెప్పేసుకున్నారు కాటన్ రైడ్లో ఏం జరిగింది ఏంటనేది. సౌమ్య నీ అనుభవం నీకు ఫస్ట్ టైము డాలీ గారు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారు హీరోగా నార్త్ స్టార్లో ఎలా అనిపించింది? హౌ యూ ఫీల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు కాల్ 1 day బిఫోర్ వచ్చింది, 1 day షూట్కి బిఫోర్ వచ్చింది కాల్, అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, హ్యాపీ. అండ్ షూటింగ్ అంతా ఐ డోంట్ ఫీల్ లైక్ వర్కింగ్ ఫర్ అ ఫిల్మ్ అన్నట్టు అనిపించలేదు. మీరు వేసే జోకులతో ఇట్ వాస్ వి హ్యాడ్ ఆల్మోస్ట్ కడుపు నొప్పి వచ్చేసింది. అవును వింటున్నా వాళ్ళు అడిగిన క్వశ్చన్ అంటే భోజనం అంటే కడుపుని ప్రాబ్లం అంటే మీరు అన్ని వదిలేసి ఆ పాయింట్ రేస్ చేస్తుంటే కడుపు నొప్పి దగ్గర రాస్తే అమ్మాయి రేడియోలో ఇంటర్వ్యూ ఓకే ఓకే అన్న ఓకే రైట్. అది నాకు ఎవరో విని నేను చెప్పలేదు, నాకు అడిగిన క్వశ్చన్ అలా చెప్పాను. నేను అడిగాను ఎందుకు అడిగాను, ఎందుకు అలా అడిగారు అని చెప్పారు. మళ్ళీ నువ్వు కంక్లూజన్ ఇచ్చావు కదా? యా యా డెఫినెట్లీ. అంటే నవ్వుకొని రైట్. సో అలాగా నీకు అంటే అద్భుతమైన ఒక ఏముంది సార్, ఆది గారి వల్ల కడుపు నొప్పి వచ్చింది అన్నారా? మొత్తం చెప్పు. మొత్తం మంచి మొత్తం వెళ్ళి హాస్పిటల్కి వెరీ గుడ్ సౌమ్య. So overall I had wonderful experience and it's a wonderful platform for me because it's my first release in the year. So and ఫస్ట్ మూవీ అవుతున్నా? yeah. And yeah. తెలుగులో ఫస్ట్ మూవీ. Yeah. ఓకే. సో ఇంత పెద్ద బ్యానర్లో ఇంత పెద్ద హీరో కాంబినేషన్లో ఇంతమంది ఆర్టిస్టులు నీకు క్యారెక్టర్ చెప్పేటప్పుడు డైరెక్టర్ గారు చెప్పారా ఎవరి పక్కన నువ్వు నేనేమన్నావు ఐదు గారు చెప్పారా? సో శుభాలాజీ గారు పక్కన అనగానే ఓకే అన్నావు. అదే నా పక్కన అయితే ఓకే చెప్పాను. డబుల్ ఓకే డబుల్ ఓకే. అండ్ నేను ఇక్కడ చెప్పలేదు, ఐ డెంట్ గెట్ అన్ ఆపర్చునిటీ టు థ్యాంక్ డాలీ సార్. సో ఈ ప్లేస్ లో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డాలీ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్ రోల్. yes. ఓకే వెరీ గుడ్. ఓకే ఎన్ నీకు తెలుగులో ఫస్ట్ మూవీ అది? తెలుగులో నేను హీరోయిన్ గా చేస్తున్నాను. ఓకే. సినిమా చేశాను. చేసిన తర్వాత అదే ఫస్ట్ మూవీ చూసాక నాకు కాల్ చేశారు. కరెక్ట్ గా నా బర్త్డే ముందు రోజు కాల్ చేశారు. ఓహో. ఇలా ఆల్మోస్ట్ అంతకంటే గిఫ్ట్ ఏం ఉండదు కదా? ముందు రోజు కాల్ చేశారు. జస్ట్ టాకింగ్ దాని గురించి మాట్లాడుతున్నాము. నా బర్త్డే రోజు మళ్ళీ వాళ్ళు కాల్ చేశారు. బర్త్డే రోజు కాల్ చేసి డేట్స్ చెప్పేసారు. నేను ఏం చెప్పలేదు, చేస్తాను చేయను ఏంటి ఎవరెవరు ఐ డోంట్ ఎనీథింగ్. మీ డేట్స్ ఇవ్వండి, షూటింగ్ ఇప్పటి నుంచి మిగిలిన మేనేజర్ చేస్తారంటే నాకు అయిపోయింది అంతే. ఇంకా నా సినిమా అయితే అట్లా అయిపోయింది. చెప్పారా నువ్వు ఎవరి పక్కన అనేది? ఫస్ట్ నాకు తెలియదు అంటే చెప్పారు యంగెస్ట్ బ్రదర్ కి. ఈయన తెలీదు. చైతన్య తెలిసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యావు? అందరికంటే యంగ్ ఉన్నాడు కదా, హ్యాపీ. సార్ సార్ అతను ఎందుకంటే నీకు ఎలా తెలుసు? ఎలా తెలుసు? అంటే ఫేస్ బట్టా, లేకపోతే హెయిర్ స్టైల్ బట్టా, లేకపోతే మనిషిని ఎగాదిగా చూసావా, ఏమైనా స్కాన్ చేసావా, ఎలాగ ఏం తెలుసు? చెప్పలే